వీడియోలో కార్తీక పురాణం 17వ రోజు పారాయణలోకి వచ్చాము. కార్తీక పురాణం ఇవాల్టి వీడియోలో ఏం చెప్తున్నారో విందాం. కార్తీక పురాణం ప్రతి అధ్యాయంలోనూ ఏదో ఒక కథ బోధ ఉంటాయి. కానీ ఈ 17వ అధ్యాయం మాత్రం ఇందులో కథ కంటే ప్రధానమైనది బోధ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అసలు మానవులు వాళ్ళ శరీరం, వాళ్ళ జన్మలు మళ్ళీ ఎలా పుడతారు, ఎందుకు పుడతారు, కొంతమంది అయితే జన్మలు ఎత్తకుండా ఉంటారు అనే చాలా విషయాల గురించి ఇందులో చెప్తున్నారు. అయితే ఈ అధ్యాయంలో మాత్రం ఇంతకు ముందు అధ్యాయంలో అంటే 16వ అధ్యాయంలో దీపపు స్తంభంగా ఉన్న ఒక చెక్క దిమ్మె తర్వాత మానవ స్వరూపంగా ఎలా మారారో చాలా ఆశ్చర్యంగా అనిపించిందట. నేను ఎన్నో పంచమహాపాతకాలు అన్నీ చేశాను, ఓ దానం, ఓ పూజ, ఓ పునస్కారం ఏమీ లేదు. ఇలా స్తంభంగా మారి బతకవలసిన వాడిని నన్ను ఎట్లా మానవ జన్మ ఇచ్చారు, ఇది ఈ పరిణామ క్రమం ఏ విధంగా జరుగుతోంది అని ఆయన ఆశ్చర్యంగా ఉందట. నాకు అన్నీ కనబడుతున్నాయి, నేను ఏమి చేశానో, నేను ఏ జీవితంలో ఎన్ని తప్పులు చేశానో, అలా చేసిన వాడిని నేను ఇలా ఎలా అయ్యాను అని ఆ మునులను, ఈ దీపపు స్తంభం నుంచి బయటపడిన ఆ దివ్య రూపం కలిగిన ఆ మనిషి అయితే అడుగుతున్నారట. అయ్యా మతంగ మహర్షిని అడుగుతున్నారు, అయ్యా మోక్షం దేనివల్ల కలుగుతుంది, దేనివల్ల నేను ముక్తుణ్ణవుతాను అని అడుగుతున్నారట. అప్పుడు ఈ మునీశ్వరుల్లో ఉన్నటువంటి ఒక అంగీరస మహాముని ఆయన మీరు చెప్పండి అని అంటే ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు ఆనతి ఇచ్చిన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. కార్తీక పురాణం 17వ అధ్యాయం పూర్తి వివరంగా మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవలేకపోయినా విన్నా ఎంతో పుణ్యఫలం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు శివరామరాజు గారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురువుగారికి ఒకసారి ఫోన్ చేయండి, 100% పరిష్కారం తెలుసుకోండి.